నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటన. మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభలో పాల్గొననున్న జగన్. రెండు 2024 మిస్ వరల్డ్ విజేతగా క్రిస్టినా పిస్కోవా. చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన పిస్కోవాకు దక్కిన కిరీటం. బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. వైసీపీ ఎన్నికల శంఖారావ సభలో భాగంగా నిర్వహిస్తున్న సిద్ధం ఆఖరి సభకు సర్వం సిద్ధమైంది. మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ జరగబోతోంది. గత 5 ఏళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో చెబుతూనే రాబోయే 5 ఏళ్లలో ఏం చేస్తామో సీఎం జగన్ ఈ వేదిక నుంచి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలకు ఈ వేదిక నుంచే సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. రాష్ట్రంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. ఈ భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల వద్ద వందలాది ఎకరాల సువిశాల మైదానంలో సిద్ధం సభను నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 44 నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో రానున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సీఎం జగన్ ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడులలో నిర్వహించిన సిద్ధం సభలు నిర్వహించారు. తాజాగా ఇప్పుడు 4వ సభ నిర్వహిస్తున్నారు. సిద్ధం సభకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా మొత్తం సుమారు 4200 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని కోరిసిపాడు మండలంలోని పి గుడిపాడు వద్ద సిద్ధం సభను ఈ రోజు జరిపేందుకు అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేశారు. ఈ పి గుడిపాడు గ్రామంలో జాతీయ రహదారి చెన్నై కోల్కతా అనుకుని ఉన్నటువంటి జాతీయ రహదారి పక్కనే కూడా ఈ సిద్ధం సభను సుమారు 200 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ సిద్ధం సభకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సిద్ధం సభకు 6 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి సుమారు 44 నియోజకవర్గాల చెందినటువంటి ప్రజలు కూడా హాజరవుతారని, సుమారు 15 లక్షల పైగా వచ్చేటువంటి ప్రజలకు అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఇక్కడ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉదయాన్నే ఈ సభకు వచ్చేటువంటి వారందరూ కూడా ఉదయం పూట 11 గంటల లోపే సభా వద్దకు వచ్చే విధంగా కూడా బస్సులు అయితేనేమి, ఇతర వాహనాలు అయితేనేమి వైసీపీ నేతలు సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అయితే జాతీయ రహదారి ఆనుకొని సభ జరుగుతున్న నేపథ్యంలో జాతీయ రహదారి వెంట ప్రయాణం చేసేటువంటి వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎస్పీ దగ్గరుండి కూడా ట్రాఫిక్ ఆంక్షలను విధించి ట్రాఫిక్ మళ్లింపులను కూడా చేపట్టారు. ఉదయం పూట 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా జాతీయ రహదారి వెంట వచ్చేటువంటి వాహనాల మొత్తానికి కూడా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టిన పరిస్థితి ఇక్కడ ఉంది ప్రియా. అదేవిధంగా ఈ ట్రాఫిక్ మళ్లింపులు కూడా విజయవాడ, గుంటూరు నుంచి జాతీయ రహదారిపై ఒంగోలు, చెన్నై వైపు వెళ్లేటువంటి వాహనదారులందరూ కూడా గుడంపాడు అడ్డరోడ్డు మీదుగా పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రాగుంట ఆ రూట్ లో వెళ్లాలని, అదేవిధంగా గుంటూరు నగరం నుంచి ఒంగోలు వైపు వచ్చేటువంటి వాహనదారులు ఎవరున్నా సరే ఏటుకూరు జంక్షన్ నుంచి పత్తిపాడు, పర్చూరు, ఇంకొల్లు, నాగులుపాడు, త్రాగుంట వైపుగా వెళ్లాలని చెప్పి నిర్దేశించారు. అదేవిధంగా గుంటూరు నుంచి నరసరావుపేట మీదుగా ఒంగోలు వెళ్లేటువంటి వారందరూ కూడా చుట్టుకుంట, పేరిచెర్ల, పిరంగిపురం అడ్డరోడ్డు జంక్షన్ నుంచి అద్దంకి, మేదరమెట్ల నామ్ రహదారి వెంట ప్రయాణించాలని సిద్ధం చేశారు. అదేవిధంగా ఈ సభకు సంబంధించినటువంటి ఈ జగన్ యొక్క ప్రిపరేషన్ గాని చూసినట్లయితే మధ్యాహ్నం 2:40 తాడేపల్లిలోని సీఎం నివాసం నుంచి ఆయన బయలుదేరి 2:45 హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 2:55 అక్కడి నుంచి బయలుదేరినటువంటి జగన్మోహన్ రెడ్డి 3:25 ఈ పి గుడిపాడు సిద్ధం సభ వెనక వైపున సిద్ధం చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి 2:55 ఇక్కడ 3:30
బయలుదేరి 3:35 వేదిక వద్దకు చేరుకున్న తర్వాత 3:40 నుంచి 5:10 వరకు సుమారు 1:30 పాటు కూడా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ 1:30 సమయం ఏదైతే ఉందో ఈ సమయంలో జగన్ ప్రసంగిస్తూ ప్రతిపక్షాలకు సంబంధించి పూర్తిగా చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టడమే కాకుండా ఇప్పటి వరకు ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా భవిష్యత్తులో మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేటువంటి సంక్షేమ పథకాల యొక్క వివరాలను కూడా ఈ సభా వేదికగా జగన్ ప్రసంగించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో కొత్తగా కుదిరినటువంటి పొత్తులను గురించి కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి ప్రస్తావిస్తారని చెప్పి ఇప్పటికే వైసీపీ శ్రేణులు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఫ్యూచర్ మేనిఫెస్టో ఏదైతే ఉందో రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైనాట్ 175 అనేటువంటి నినాదంతో ఈ మేనిఫెస్టోను కూడా తయారు చేసి దాన్ని కూడా ఈ సిద్ధం సభ వేదికగా రిలీజ్ చేయనట్లు తెలుస్తుంది. ప్రియ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. ఇవాళ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. రెండో జాబితా అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో చర్చించనుంది. తెలంగాణకు సంబంధించి 8 స్థానాలపై నేతలు చర్చించనున్నట్లు సమాచారం. ఈ నెల 14న బీజేపీ రెండో జాబితా విడుదల కానుంది. తెలంగాణకు చెందిన 6 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మార్చి 13న ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత పెండింగ్ స్థానాలకు క్యాండిడేట్లను అనౌన్స్ చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే బీజేపీ తెలంగాణ 9 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను అనౌన్స్ చేసింది. సెకండ్ లిస్ట్ విడుదల సందర్భంగా ఎంపీ టికెట్ ఆశిస్తున్న నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రియా, నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఢిల్లీలో సమావేశం జరగనుంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదే విధంగా పార్లమెంట్ కమిటీ సభ్యుడు ఎన్నికల కమిటీ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కూడా ఢిల్లీ చేరుకున్నారు. ప్రధానంగా ఈ రోజు జరిగేటువంటి ఎన్నికల కమిటీ సమావేశంలో మిగతా 8 చోట్ల అభ్యర్థుల ఎంపిక పైన చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా ఏకాభిప్రాయం కుదిరి ఆ అభ్యర్థుల ఎంపిక మీద వచ్చినటువంటి దాన్ని ఆ నివేదికలను ఆధారంగా చేసుకొని 8 మంది అభ్యర్థుల ఎంపిక కూడా జరిగే అవకాశం ఉంది. అధికారికంగా 1-2 రోజులలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే కొన్ని చోట్ల చాలా తీవ్ర స్థాయిలో పోటీ ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక విషయంలో కేంద్ర కమిటీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని కూడా ఎన్నికల కమిటీయే ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి పాలమూరు అభ్యర్థి విషయంలో చాలా రాష్ట్ర కమిటీ కూడా ఈ బాధ్యతలను కేంద్ర కమిటీకి అప్పగించిందని చెప్పవచ్చు. ఇక్కడ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, అదే విధంగా మాజీ పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి మధ్య చాలా తీవ్ర పోటీ ఉంది. అయితే ఎవరికి కేటాయించాలే అవసరం ఇక్కడ రాష్ట్ర కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోవడంతో ఈ రోజు ఈ విషయం మీద చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా మిగతా 7 చోట్ల అంటే సిట్టింగ్ ఎంపీ అంటే ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావు కూడా ఇప్పటికి కూడా ప్రకటించలేదు. అక్కడ కూడా ఏ అభ్యర్థిని బరిలో దించితే విజయ అవకాశాలు ఉంటాయన్నటువంటి విషయం కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరుతారు, లేదు అంటే బీజేపీలో మరో నాయకుడికి సీటు ఇవ్వాలన్నటువంటి విషయం మీద కూడా ఈ రోజు కేంద్ర కమిటీలో చర్చించే అవకాశం ఉంది. ఇలాంటి స్థానాలతో పాటు ఏకాభిప్రాయం కుదిరినటువంటి పార్లమెంటు అభ్యర్థుల జాబితాను ఈ రోజు పూర్తి ఖరారు చేసి రేపు గాని 12వ తేదీన గాని ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి సమీకరణలు కూడా మారే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఇటు జనసేన టీడీపీ కూటమితో పొత్తు పెట్టుకోవడంతో కూడా ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి టీడీపీ జనసేన అభ్యర్థుల సంబంధించిన విషయంలో కూడా వాళ్ళ సహకారం ఏ విధంగా తీసుకోవాలి. గత ఎన్నికల్లో జనసేనకు అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల ఈ ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం కల్పించింది. అదే విధంగా ఈసారి టీడీపీ కూడా ఎన్డీఏలో చేరడం వల్ల ఈ 2 పార్టీల సహకారాన్ని తెలంగాణలో బీజేపీ ఏ విధంగా పొందాలి, వాళ్ళ మద్దతుని ఏ విధంగా కూడగట్టుకోవాలి అనేటువంటి విషయం మీద కూడా చర్చించే అవకాశం. మొత్తంగా ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిటీలో బీజేపీ అభ్యర్థుల ఎంపికతో పాటు ఇక్కడ తెలంగాణలో బీజేపీకి మద్దతుగా జనసేన టీడీపీ సహకారం ఏ విధంగా తీసుకోవాలి అన్నటువంటి అంశం మీద చర్చించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.
ఈ నెల 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మహిళలకు 2500 పథకంపై చర్చించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇల్లు, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాలను ఆమోదిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 13న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావచ్చని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో మంత్రివర్గం పలు సంక్షేమ పథకాలకై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ సిఫారుల మేరకు క్రిమినల్ కేసులు నమోదు లేదా విశ్రాంత జడ్జిలతో విచారణ అంశంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు మరోసారి సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, చెప్పండి. ఈ నెల 12వ తేదీన 12 గంటలకు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే గత రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చేసినటువంటి కార్యక్రమాలపైన ప్రధానంగా చర్చించనున్నారు. మరోవైపు ఏదైతే ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఈ నెల 11న ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా కేబినెట్ లో ఆమోద ముద్ర వేయనున్నారు. ప్రధానంగా ఏదైతే 6 హామీలకు సంబంధించి ప్రధానమైన చర్చ జరగనుంది. ఇందుకు సంబంధించి చూసుకుంటే ఏదైతే ఇప్పటికే ఒకవైపు మహిళలకు ఉచిత ప్రయాణము, మరోవైపు ఏదైతే ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షల నుండి 10 లక్షల పెంపు, తర్వాత మరో 2 పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒకటి గృహ జ్యోతి, అలాగే మరోవైపు ఏదైతే ఇటు 500 రూపాయలకు సిలిండర్ అనే పథకం, వీటన్నిటిపైన కూడా ఇది ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఉందనేది కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించున్నారు. మరోవైపు మేడిగడ్డ అంశం సంబంధించి ఎన్డీఎస్ఏ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాజెక్టులను కూడా సందర్శించి ఒక నివేదిక రూపొందించే పనిలో ఉంది. ఎన్డీఎస్ఏ ఇచ్చేటువంటి రిపోర్టు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఎవరైతే అధికారులు కానీ అలాగే ఏజెన్సీలు కానీ చేసినటువంటి పనులు, వాటి వల్ల జరిగినటువంటి నష్టం, ఇలాంటి అంశాలు కూడా దీనికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్, పార్లమెంట్ సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ ముందు జరుగుతున్న సమావేశం కాబట్టి ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వేణు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ స్కీమ్లో ఎలాంటి ఛార్జీలు లేకుండా భూములను రెగ్యులరైజ్ చేసేందుకు వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు. ఈ సందర్భంగా ప్రస్తుత మంత్రులు గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకొని ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని, లేదంటే గతంలో ఇచ్చిన మాటను తప్పినందుకు, అబద్ధాలు చెప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రజలను ఎందుకు దోపిడీ చేస్తున్నారో వివరించాలన్నారు. ప్రతిపక్షంగా ప్రజల డిమాండ్ను తమ నిరసన కార్యక్రమం, వినతి పత్రాల రూపంలో ప్రభుత్వానికి అందించామన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని కోరారు. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేయాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను గౌరవిస్తూ ఎల్ఆర్ఎస్ పథకంలో ఎలాంటి ఛార్జీలు లేకుండా భూముల రెగ్యులరైజేషన్కు మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేస్తున్నామని పదే పదే చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ 25.44 లక్షల దరఖాస్తుదారుల కుటుంబాలను జరిగే లబ్ధిని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఉచిత ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాలను విడుదల చేయాలని కేటీఆర్ లేఖలో కోరారు. సీఎం జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పులివెందులు చేరుకుంటారు. ముందుగా డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బనాసా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రారంభిస్తారు. అక్కడి నుండి బయలుదేరి డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ కు చేరుకొని ప్రారంభిస్తారు.
రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రైట్ రమేష్, చెప్పండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు తన సొంత నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందులకు బయలుదేరుతారు. ఉదయం పులివెందులలో సీఎం జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ప్రారంభిస్తారు. ఆ తర్వాత బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ను కూడా ప్రారంభిస్తారు. అక్కడ నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ కు చేరుకుంటారు. వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ ను కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ జంక్షన్ ను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి సెంట్రల్ బౌన్స్ వార్డు ప్రారంభించిన తర్వాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడ నుంచి గాంధీ జంక్షన్ కు చేరుకుని డాక్టర్ వైఎస్ఆర్ పులిమెల్ల లేక్ ఫ్రంట్ మద్దతుకు చేరుకుని దాన్ని కూడా ప్రారంభిస్తారు. ఆదిత్య బిర్లా యూనిట్ కి చేరుకుంటారు. అక్కడ ఫేజ్ 1 ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. అక్కడ నుంచి బయలుదేరి సంయు గ్లాస్ వద్దకు చేరుకొని అక్కడ నుంచి మధ్యాహ్నం ఇడుపుపాయకు చేరుకుంటారు. వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ప్రారంభోత్సవాన్ని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొని దాన్ని కూడా ప్రారంభిస్తారు. అనంతరం వైఎస్ఆర్ ఎస్టేట్ లోని గెస్ట్ హౌస్ చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లికి సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. మొత్తంగా పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలో చేయనున్నట్టు చెప్పుకోవచ్చు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్. టీడీపీ అధినేత చంద్రబాబుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారని జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ స్పందించింది. చంద్రబాబుతో రేవంత్ రెడ్డి 2 గంటల పాటు బేగంపేట ఎయిర్పోర్ట్లో సమావేశమయ్యారని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. రేవంత్ ఇమేజ్ దెబ్బతీసేందుకు ప్రయత్నించిందని, కొందరు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ మేరకు బేగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. శనివారం కరీంనగర్లో బీఆర్ఎస్ కదనబేరీ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ నెల 12న ఎస్ఆర్ఆర్ మైదానంలో సాయంత్రం జరిగే సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్నారన్నారు. ఈ సభకు కరీంనగర్ పార్లమెంటులోని 7 నియోజకవర్గాల ప్రజలు వస్తారన్నారు. శనివారం కరీంనగర్లో బీఆర్ఎస్ కదనబేరీ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ నెల 12న ఎస్ఆర్ఆర్ మైదానంలో సాయంత్రం జరిగే సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. ఈ సభకు కరీంనగర్ పార్లమెంటులోని 7 నియోజకవర్గాల ప్రజలు వస్తారని చెప్పారు.
ఇద్దరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్లు చేతివాటం ప్రదర్శించారు. హైదరాబాద్ రామాంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫారం 16ను ఫోర్జరీ చేసి తప్పుడు అకౌంట్ స్టేట్మెంట్లను సృష్టించి మేనేజర్లు భగీరథ, గంగమల్లయ్య, షేక్ సైదులు ఈ దందాకు ఒడిగట్టారు. కాజేసిన సొమ్మును షేక్ సైదులు, అతడి భార్య షేక్ సుష్మా, కుమారుడు షేక్ పీరయ్యల అకౌంట్లకు బదిలీ చేశాడు. ఇదంతా మరో మేనేజర్ గంగమల్లయ్య సహకారంతో జరిగినట్లు విచారణలో తేలింది. సుమారు 2,88,00,000 మేర కుంభకోణం జరిగినట్లు గుర్తించిన ప్రస్తుత మేనేజర్ వసంతరాయుడు ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న గత మేనేజర్లు గంగమల్లయ్య, షేక్ సైదుతో పాటు కుటుంబ సభ్యులకై గాలిస్తున్నారు ఉప్పల్ పోలీసులు. ఇద్దరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్లు చేతివాటం ప్రదర్శించారు. హైదరాబాద్ రామాంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫారం 16ను ఫోర్జరీ చేసి తప్పుడు అకౌంట్ స్టేట్మెంట్లను సృష్టించి మేనేజర్లు భగీరథ, గంగమల్లయ్య, షేక్ సైదులు ఈ దందాకు ఒడిగట్టారు. కాజేసిన సొమ్మును షేక్ సైదులు, అతడి భార్య షేక్ సుష్మా, కుమారుడు షేక్ పీరయ్యల అకౌంట్లకు బదిలీ చేశాడు. ఇదంతా మరో మేనేజర్ గంగమల్లయ్య సహకారంతో జరిగినట్లు విచారణలో తేలింది. సుమారు 2,88,00,000 మేర కుంభకోణం జరిగినట్లు గుర్తించిన ప్రస్తుత మేనేజర్ వసంతరాయుడు ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న గత మేనేజర్లు గంగమల్లయ్య, షేక్ సైదులతో పాటు కుటుంబ సభ్యులకై గాలిస్తున్నారు ఉప్పల్ పోలీసులు. చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవా 71వ ప్రపంచ సుందరి టైటిల్ ను గెలుచుకుంది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో శనివారం రాత్రి జరిగిన మిస్ వరల్డ్ 2024 ఫైనల్ పోటీల్లో కిరీటం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 110 దేశాలకు పైగా చెందిన ముద్దుగుమ్మలు మిస్ వరల్డ్ 2024 కి పోటీ పడ్డారు. చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచి విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. గత ఏడాది విజేతకు పోలాండ్ కు చెందిన కరోలినా బియాలావ్స్కా తన వారసురాలికి కిరీటాన్ని అందజేశారు. లెబానాన్ కు చెందిన యాస్మినా జెటౌట్ ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచింది. ఈసారి భారీ అంచనాలతో మిస్ వరల్డ్ పోటీలో నిలిచిన భారత్కు నిరాశ ఎదురైంది. భారత్ నుంచి పోటీలో ఉన్న సినీ శెట్టి 8వ స్థానంలో నిలిచారు. దేశాల భామలకు సినీ శెట్టి గట్టి పోటీ ఇచ్చినా ఎజౌటన్ టాప్ 4కు ఎంపిక కావడంతో సినీ శెట్టి వెనుదిరగక తప్పలేదు. ఇక ఈ కార్యక్రమానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మిస్ వరల్డ్ హ్యూమనిటేరియన్ అవార్డును అందుకున్నారు. ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.